ఇండ్లలో సెంట్రల్ ఏసీ ఉంటే ఇలానే ఉంటుంది అనమాట. అది చూడండి కంప్రెసర్లు ఇంత ఇంత పెద్ద పెద్దవి. అది వచ్చేసి 2 రూమ్లకి, ఇది వచ్చేసి ఒక 2 రూమ్లకి అంతే. ఒక సైడ్ ఋతుబా అయితే ఉంది, భయంకరంగా ఉంది వేడి. చెమట చూడండి ఎట్లా వస్తుంది. ఋతుబా భయంకరంగా ఉంది ఒక పక్కన. ఇలాగానే ఈ ఏసీ క్లీన్ చేసేటప్పుడు వెళ్ళిపోయారు వచ్చి. మళ్ళీ అంతలోనే ఎలక్ట్రీషియన్ అయితే వచ్చిండు మా ఇంటికి. ఏదో పైన మా కుటుంబం ఏదో చెప్పిండట. 2 పెద్ద గ్లీజర్లు. మాకు ఇంట్లో జనరేటర్ ఉంది ఒకటి చిన్నది. ఒక్క సెకండ్ మీద టైం అయితే చూపిస్తుంది చూసేయండి. 5:38 దగ్గర దగ్గర 6 అనుకోండి, సాయంత్రం 6 ఒకటి చూపిస్తాడు అండి. 10 నుంచి పడుకున్నాడు. మధ్యాహ్నం వచ్చి అన్నం కూడా తినలేవాడు. వాళ్ళు ఒక్కరు కూడా ఫోన్ కూడా చేయలే. వాళ్ళకు నాకు ఫోన్ చేసి చెప్తున్నాను డ్యూటీ. నీ అక్క నేను చూడండి ఇవన్నీ పెట్టుకున్నా. మా ముసలిని వద్దులే ఇంకా మళ్ళీ మామూలుగా రావు మాటలు. ఇవన్నీ పెట్టుకున్నా, తీరా ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అంటాడు రేపు పొద్దున జాబిరేకి వెళ్తా కదా, అక్కడ తీసుకొచ్చులంట. అంటే అవి మౌంటైన్ డ్యూ 2 లేవని చెప్పిన. సరే ఇప్పుడు రేపు పొద్దున తీసుకొద్దులే అంటున్నాడు. చూడండి ఆ జమియా నుంచి ఇక్కడికి వచ్చేసరికి చెమట చూడండి తోలు తీరిపోయింది. ఋతుబా బయట భయంకరంగా ఉంది అనమాట. ఇప్పుడు కోవిడ్ మొత్తం కోవిడ్ అనేది గల్ఫ్ కంట్రీస్ మొత్తం సౌదీ యూది ఎక్కడైనా ఇట్టే ఉంటుంది, భయంకరంగా ఉంటుంది వేడి. హే హాయ్ అందరికి, వెల్కమ్ టు డే 10 ఫుల్ డే వ్లాగ్స్. 100 ఛాలెంజ్ ఇది వచ్చేసి మంది డే 10 రోజు అనమాట. వీడికి నాకు పెద్ద దరిద్రం ఇది వచ్చి పడింది. నాకేం జరుగుతుంది ఇలా ఎందుకు రండి అనగా ఈ యూట్యూబ్కి తాడపడి తెలుసుకుందాం అనేసి యూట్యూబ్ డైలీ చేద్దాం అనేసి 100 ఛాలెంజ్ అయితే చేస్తున్నా. గట్టిగా ఫిక్స్ అయిపోవాలి అంటే గట్టిగా ఫిక్స్ అయిపోయినా 100 ఛాలెంజ్ గట్టిగా చేద్దామని. కానీ ఇలా జరుగుతుందని అసలుకే అనుకోలే. ఏందిరా అంటే నా మైక్స్ ఉన్నాయి కదా, మైక్స్ పోయినాయి. అంటే ఎట్లా పోయినాయంటే అవి ఛార్జింగ్ అవుతలేవు అనేసి ఏబీ వాళ్ళు ఇచ్చేసిన రిటర్న్. ఎందుకంటే వారంటీ ఉంది అనేసి వాళ్ళు వారం రోజులు అయిపోయారు. ఇంకా 14 రోజులు అంట. మ్యాక్సిమం 2-3 రోజుల లోపల అయిపోతుంది అన్నాడు. వాళ్ళంటే మెయిల్ చేస్తారంట ఆ కంపెనీకి. నా హాలీలాండ్ కదా, హాలీలాండ్కి మెయిల్ చేస్తారంట. సో ఈరోజు నుంచి నేను డైరెక్ట్ ఇలానే ఇస్తాను వాయిస్. మీరైతే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇన్ని కష్టాలు వచ్చినాయి నేను ఆపను. నాకైతే కష్టాలు చాలా వస్తాయి కానీ నేను ఆపను. ఎందుకంటే చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినా 100 days పక్కా ఇస్తాను. వ్యూస్ వెళ్ళకపోని చూడకపోని నా కోసం నేను చేసుకుంటా 100 days. మీ అందరూ నన్ను సపోర్ట్ చేసే కొందరు వాళ్ళ కోసం చాలు. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి, లేదంటే లేదు. దట్స్ ఇట్. ప్రజెంట్ అయితే లేచిన టైం చూసుకుంటే 11 అవుతుంది. మార్నింగ్ నుంచి డ్యూటీలు ఏం లేవు. నేను ఎక్కువ డ్యూటీ చేసినాం. ఈరోజు డ్యూటీలు తక్కువ అయితే ఉంటాయి. ఇంకా టీ అయితే రెడీ చేసుకున్నా. టిఫిన్ ఉన్న జిమ్ని చూపించడం ఉంటాయి. ఓకే, ఇది ఇవాళ మనం మార్నింగ్ టిఫిన్. ఆలు పరోటా మనకైతే టీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఆలు పరోటా పొద్దున్న వచ్చింది, కొంచెం చల్లగా అయితే అయిపోయింది. నేను పడుకొని నిన్న అందులోనే నేను బాదం రెడీగా పెట్టుకున్నా. ఒక 10 తినేసేయగలుగుతాను. చూడండి మా కోవిడింటి పైన మేము మొన్న ఇది చేసినాం కదా, స్విమ్మింగ్ పూల్. ఇదంతా పిల్లలు ఆడుకొని ఇదంతా వేసేసినారు. మళ్ళీ ఇదేదో ఒక రోజు వాటర్ చేంజ్ చేసేయాలి. ప్రజెంట్ అయితే ఏసీ ఇది కంప్రెసర్లకు ఏదో వర్క్ ఉంటే చేనికి వచ్చిన అతను పైకి అయితే వచ్చినాం. నేను అతను వచ్చేసి ఏసీ కంప్రెసర్ అయితే ఏదో వర్క్ ఉండి చేస్తున్నాడు. ఏదో ఏసీ వస్తలేదట మా బాబా రూమ్లో. మేమైతే పైన కూర్చున్నాం ఆ స్విమ్మింగ్ పూల్లో. మళ్ళీ ఏదో ఒక రోజు వాటర్ అయితే క్లీన్ చేయాల్సిందే ఉంటుంది మరి చంద్రలో. ఈడ కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నా. ఇలానే ఉంటుంది అంత ప్రిపరేషన్ వరకు మేము ఎన్ని కూర్చొని చూస్తూ ఉండాలి. అలా ఇండ్లలో సెంట్రల్ ఏసీ ఉంటే ఇలానే ఉంటుంది అనమాట. అది చూడండి కంప్రెసర్లు ఇంత ఇంత పెద్ద పెద్దవి. అది వచ్చేసి 2 రూమ్లకి, ఇది వచ్చేసి ఒక 2 రూమ్లకి అంతే. 2 రూమ్లకి ఒక పెద్ద కంప్రెసర్ అలాంటివి వస్తాయి. ప్రతి ఒక్క ఇంటి పైన అలానే ఉంటాయి. మామూలు చిన్న చిన్న ఏసీలు కూడా ఉంటాయి అది అలాంటివి. ఈడ 2 ఉన్నాయి మా ఇంట్లో. అటు పక్కల తగ్గులో ఒకటి ఉంటుంది. మొత్తం ఇలాంటివే మా ఇంటికి 2, 2, 4 ఆడొకటి 5, 6 ఉంటాయి. 6 కంప్రెసర్లు ఉంటాయి మా ఇంట్లో. మద్దుపొడితే వెళ్ళిపోయాడు అనమాట కిందకి. నువ్వు ఉండు నేను పోతాను అని చెప్పి దొంగన అడుగున్నాను. పని అసలు చేయడు, ఇంకా వెళ్ళిపోతాడు. నేను మళ్ళీ ఇతనితో పాటు కిందకి పోయి ఆ బెల్ట్ తీసుకొని వచ్చినా. ఈ కిందకి పైకి తిరగడంలోనే సో ఎనర్జీ లాస్ అవుతుంది ఫుల్గా. అట్లా వాటర్తో క్లీన్ చేస్తాడు దాన్ని నీట్గా. అలా నీట్గా క్లీన్ చేసేస్తే అంత పని అయిపోతుంది. ఇది ఆన్ అయింది. ఇప్పుడు ఒక సైడ్ ఋతుబా అయితే ఉంది, భయంకరంగా ఉంది వేడి. చెమట చూడండి ఎట్లా వస్తుంది. ఋతుబా భయంకరంగా ఉంది ఒక పక్కన. ఈ వేడిలో పని అంటే మామూలుగా ఉండదు. టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 12 చిల్లర. రోజులు తీరిపోతుంది. అతను ఏమో బీచ్చింది అయిపోయింది. ఒక పక్కన చూడండి వేడి ఎక్కువ.
ఇంధనం ఉంది వేడి. ప్రజెంట్ అయితే అయిపోయింది పని, వెళ్ళిపోతున్నాం. ఇలాగానే ఈ ఏసీ క్లీన్ చేసేటప్పుడు వెళ్ళిపోయారు వచ్చి, మళ్ళీ అంతలోనే ఎలక్ట్రీషియన్ అయితే వచ్చిండు మా ఇంటికి. ఏదో పైన మా కుటుంబం ఏదో చెప్పిండట. మీరు చూడండి గ్లీజర్లు, ఇవి 2 పెద్ద గ్లీజర్లు. మాకు ఇంట్లో జనరేటర్ ఉంది ఒకటి చిన్నది. ఇవన్నీ పైపులు ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్తాయి ఈ నుంచి. ఇలాగైతే మా కోవిడ్ ఇంటి మిద్ద పైన అయితే మొత్తం రిపేర్ అనమాట. ఈ పైపులు ఒక్కొక్కటి లీకేజ్ అవ్వడం. ये सुबह वो लोग आया ये क्लीन साफ करने के लिए, मकीना वाला. हाँ सही है. छोड़ అయిపోయింది. ఒకరైపు ఎలాగ ఒకరు వస్తున్నారు. మా కోవిడ్ ఇంట్లో ఏ ఇంట్లో పని ఏదైనా అని మొత్తం నేనే చూస్తాను అనమాట. సో అలా మళ్ళీ ఏసీ వాళ్ళు ఇది ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి చూస్తాను. నాకైతే ఉంటుంది మామూలుగా ఉండొచ్చు. మా ఊడి పని బాగుంది మరి, ఆరామ్స్ పడుకుంటాడు మా వాడు. ఇంకా అలా మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది. ఫుడ్ చూసుకుంటే చికెను, ఇది కొంచెం మటన్ పెట్టింది అనమాట మా మేడం. తిను లేని పడి నువ్వు మటన్ తినవు కదా, ఒకసారి టేస్ట్ చూడని చెప్పిందంట మా పని మనిషితో. అండాలని కొన్ని ఎర్రగడ్డలు, ఈరోజు నిమ్మకాయ రాలే. ఇది వాళ్ళకి మన మధ్యాహ్నం ఫుడ్. సారీ, ఒక కూల్ డ్రింక్ కోకోకోలా హాఫ్ తాగుతా. ఇది అంతే, ఫుల్ తాగా నేను ఎప్పుడే కానీ. హాఫ్ తాగేసి హాఫ్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ తాగుతా. తాగలేము మనం అంతా అది. సో తినేసి కలుద్దాం. ఒక్క సెకండ్ మీద టైం ఇది చూసేయండి. 5:38, దగ్గర 6 అనుకోండి. సాయంత్రం 6 ఒకటి చూపిస్తాడు అండి. 10 నుంచి పడుకున్నాడు వీడు. మధ్యాహ్నం వచ్చిన అన్నం ముందు తినలేవాడు. ఇంకా పడుకున్నాడు. అని వాళ్ళు ఒక్కరు నా ఫోన్ కూడా చేయలే. వాళ్ళకి నా ఫోన్ చేసి చెప్తున్నాడు డ్యూటీ. వాళ్ళ లైఫ్ అట్లా ఏం చేద్దాం. మా ఇంట్లో అలా ఉంటుంది అనమాట. చెప్పకపోతే నేను అసలు చెప్పరు, అసలు ఏమి ఉండవు. కానీ వానికి మళ్ళీ జీతం కూడా ఎక్కువ. నాకు జీతం తక్కువ, మా ఇంట్లో అందరూ నాకు చెప్తారు పనులు. బట్టలు అయితే ఉన్నాయి, బట్టలు కొనుక్కోవాలి. అన్నట్టునే ఒక 3 గుడ్లు ఉడకబెట్టుకొని బట్టలు నానబెట్టుకుంటా. బట్టలు నానబెట్టాను నిన్న నానబెట్టాను నేను నైట్. ఇప్పుడు ఉతకాలి అంతే. ఉతికేసి కలుద్దాం. వీడైతే ఇప్పుడు లేచి దానివల్ల స్నానం చేసి డ్యూటీకి వెళ్ళినమాట. టైం చూసుకుంటే ఎంత అవుతుందిరా అంటే 7:30. ఇప్పుడు లేచినాడు అంటే దగ్గర 7 ఆ టైంలో లేచిన అనమాట. నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేసిన అంటే ఇంకా 6 చిల్లరకి 6:50కి ఎప్పుడు లేచినాడు. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి 10 డ్యూటీనే లేదు. నాకు కూడా లేదులే. నేను కూడా 10 నుంచి కారు కూడా స్టార్ట్ చేయలేదు. కానీ నేను ఆ పైన ఆ ఏసీ వాళ్ళు, దాని తర్వాత ఆ ఎలక్ట్రీషియన్ అవన్నీ నేను చూసుకుంటాను. నిన్న ఇప్పుడు 3 ఆర్డర్లు వచ్చింటే ఇంట్లో తెచ్చిచ్చిన. ఇలాంటివన్నీ పొలం చేస్తాను నిన్న. ఆడైతే ఇప్పుడు వెళ్ళిన డ్యూటీ ఎక్కడు. ఇలా ఉంటుంది గాయస్. అంటే మా ఇంట్లో కొంచెం డ్యూటీలు తక్కువ ఉంటాయి అనమాట. ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్కరు తక్కువ ఉంటాయి. ఒక్కొక్క రోజు అంటే స్కూల్ హాలిడేస్ వస్తే, స్కూల్ తెరిస్తే ఇంకెక్కువ డ్యూటీలు ఉంటాయి మళ్ళీ. సో అలా ఉంటుంది. మనమైతే మారి నుంచి డ్యూటీనే లేదు, ఆరామ్సే ఉన్నాం. టెక్నాలజీ చూద్దాం. ఇంకా నైట్కి ఫుడ్ ఏమి ఇస్తారో. మధ్యాహ్నం నుంచి ఒక డ్యూటీ కూడా పడలేదు. కారు స్టార్ట్ చేయలేదు. ఈరోజు అయితే ఎడనే కారు ఆడే ఉంది. డ్యూటీ పడదులే అనుకున్నా. ఇప్పుడే మా కోడిమ్స్ రూమ్లోకి వెళ్ళి అది ఫ్రిడ్జ్ లోపల మొత్తం కూల్ డ్రింక్స్ అని నింపాను అనమాట. ఇంకా కొన్ని కూల్ డ్రింక్స్ లేవని పోయి కూల్ డ్రింక్స్ తీసుకొని రాపో అంటున్నాడు. పోయి 2 కోకోకోలా, 2 పెప్సీవి బ్లూ, అన్నట్టునే మౌంటైన్ డ్యూ అనమాట మా బాబాకి. అవి కూడా తీసుకొని రాకుంటున్నాడు. కార్డు ఇచ్చిండు. ఆల్రెడీ రేపు 10 డ్యూటీ కూడా ఇప్పుడు అయిపోయిండు. 10 హాస్పిటల్కి వెళ్ళాలంట. ఇప్పుడు నైట్ అవి తీసుకొని వచ్చేసి 10 హాస్పిటల్కి వెళ్దాం. వారి నుంచి కారే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కార్ స్టార్ట్ చేసిన కొంచెంసేపు బండి హీట్ అవ్వాలి. వరం వేస్తుంది బయట అయితే. ఇంక ఇది అయిపోతే కొంచెం ఎండలు తగ్గుతాయి. ఈ కొంచెం తగ్గిపోతే ఈ నెల ఉంటుంది అనుకోండి. ఈ ఆగస్ట్ మొత్తం ఉంటుంది. రేపు నెల నుంచి కొంచెం తగ్గుతా వెళ్తుంది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకా అయిపోయి ఇంకా మళ్ళీ చలికాలం కొంచెం నార్మల్ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా చలికాలం వచ్చేస్తుంది. చలికాలం బాగుంటుంది ఇక్కడ. వాళ్ళకి చలి కూడా అంటే బాగుంటుంది. నాకైతే చలికాలం ఉంటేనే బాగా ఇష్టం. ఇక్కడ బాగుంటుంది. చలో ప్రజెంట్ అయితే జమియాకి అవి తీసుకొని వచ్చేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే వచ్చేసిన జమియా దగ్గరికి. ప్రజెంట్ అయితే కూల్ డ్రింక్స్ దగ్గరికి వచ్చిన. ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఉన్నాయి అనమాట జమియాలో ఒక మూలన. చూడండి ఎన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయో. నాకైతే మౌంటైన్ డ్యూ 0 షుగర్ కావాలన్నమాట. అది లేదు ఇక్కడ, ఎంత వెతికినా లేదు. నేనైతే ప్రజెంట్ 2 కోకోకోలా 0 షుగరు, 2 పెప్సీ పెట్టుకున్నాను అనమాట బ్లూ. ప్రజెంట్ నాకు కావాల్సింది వచ్చేసి మౌంటైన్ డ్యూ 0 షుగర్. లేదు, ఇంకేం చేయలేదు. నీ అక్క నేను చూడండి ఇవన్నీ పెట్టుకున్నా. మా ముసలికి వద్దులే ఇంకా మళ్ళీ మామూలుగా రా మాటలు. ఇవన్నీ పెట్టుకున్నా. తీరా ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అంటాడు
రేపు పొద్దున జాబిరేకి వెళ్తా కదా, ఆడ తీసుకొచ్చులంట. అంటే అవి మౌంటైన్ డ్యూ 2 లేవని చెప్పిన. సరే ఇప్పుడు రేపు పొద్దున తీసుకొద్దులే అంటున్నాడు. ఎట్లా ఇక్కడికి వచ్చినా కొత్త పోయి సిమ్ కూబుస్ తీసుకొని ఒకసారి అన్నాడు. ఏమున్నాడు బా, కోపం వచ్చింది ఒక సెకండ్. చలో కూర్చొని తీసుకున్నాం. ఇక్కడైతే రకరకాలు ఉంటాయన్నమాట. వైట్ సాల్ట్ అనేసి లైక్ అలా కుబూసులు. మా ముసలాయనకి కావాల్సింది బ్రౌన్ అనమాట, బ్రౌన్ సాఫ్ట్. ఇవి ఒకటి తీసేసుకున్నా. ప్రెసెంట్ అయితే అవి మా తోటి ముసలాయన తీసి అది తీసేసుకుని వెళ్ళి ఇంట్లో కొని ఇచ్చేసిన అనమాట. మళ్ళీ వచ్చిన కుబూస్ కొనుక్కొని వెళ్దామనేసి. మా అమ్మ కుబూస్ తీసుకున్నామంటే 3 కుబూస్ వస్తున్నాయి వచ్చా. పక్కన గుర్తుబాంది బయట చెమట సంతుడిస్తుంది, భయంకరంగా వేడి. చూడండి ఆ జమియా నుంచి ఇక్కడికి వచ్చేసరికి చెమట చూడండి, తోలు తీరిపోయింది. ఋతుబా బయట భయంకరంగా ఉంది అనమాట. ఇప్పుడు కోవిడ్ అనేది గల్ఫ్ కంట్రీస్ మొత్తం సౌదీ గివుది ఎక్కడైనా ఇట్టే ఉంటుంది, భయంకరంగా ఉంటుంది వేడి. మా కుబుస్ తీసుకొచ్చిన మా అమ్మ చూడండి శనికాయల కరం చేసింది. ఏమైందో మా మొత్తం లొకేషన్ పెట్టింది అబ్బా. ఇప్పుడే మా మేడం లొకేషన్ పెట్టింది. ఏం చేయాలో తెలియదు బా. ఇదే కాలుతుంది మా అట్టించాం కదా, మరి కాలిపోతుంది మా. అట్లా కుబూస్ అన్ని ఇంట్లో ఇచ్చాను లేదా అందరికీ డ్యూటీ పడుతుంది అనమాట. మా కోవిడ్ పిల్లని ఇంటి దగ్గర వచ్చి డ్రాప్ చేసిన. ఇదే ఇంటి దగ్గర మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఇప్పుడే ఫుడ్ అందుకున్న తినేసిన అనమాట. కొంచెం ఇంట్లో సీరియస్ అయినారనమాట మా కోవిడ్ ఇంట్లో. ఎందుకంటే నేను చెప్పేసిన మొత్తం నేను వచ్చింది ఎవరి పనికి, ముసాడి పనికి అయితే ఇంతమంది పని చేస్తున్నా అదే అని చెప్పేసి గట్టిగా సీరియస్ అయిన అనమాట. ఇంకా వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు నా మీద. కొంచెం ఇంట్లో ఇది ఇష్యూ జరుగుతుంది ఏమోలే, అదంతా కళ్ళి వెళ్ళి మా అమ్మ మాట్లాడుకుంటుంది కానీ. సో చూసాను కదా ఈరోజు కూడా. మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 11 వీడియో అయితే కలుద్దాం. ఓకే.